ఒక రోజు ఒక వ్యక్తి మార్కెట్ కి వచ్చి ఒక బాక్స్ లో పండ్లు తీసుకొని ఫోన్ మాట్లాడుతున్న సమయంలో వెనకాల నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చి అక్కడున్న పెట్టె దొంగలిస్తున్న సమయంలో ఆ వ్యక్తికి తిరిగి వెనక్కి చూస్తాడు. అతడు వెనక్కి తిరిగి చూడగానే అతనికైతే చాలా భయం వేస్తూ ఉంటుంది. అతనితో ఏం మాట్లాడో అర్థం కాక ఇష్టం వచ్చినట్టు అరుస్తూ ఉంటాడు. అది కాదు బాబు, నా బాక్స్ కూడా సేమ్ ఇలానే ఉందని చెప్తూ, మా బాబాయ్ ముంబై నుంచి బాక్స్ నాకు పంపించాడు, నేనేం తీసుకున్న సమయంలో నువ్వు ఎందుకు ఇలా నా మీద అరుస్తున్నావు అని చెప్పిన వెంటనే అతనైతే నా బాక్స్ కూడా సేమ్ ఇలానే ఉంది అందుకే అంటున్నాను. అతనితో ఏం మాట్లాడో అర్థం కాక అక్కడి నుంచి పరిగెడతాడు. తర్వాత అతని పక్కన ఉన్న ఇంకో దొంగోడు కూడా అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఈ దొంగోడు ఆ బాక్స్ ఒక బాబాయ్ హోటల్ కి వచ్చి ఒక ఛాయ్ బాబాయ్ అని చెప్పగానే బాబాయ్ అయితే అంటూ ఉంటాను, నువ్వు అక్కడ కూర్చొని అయితే ఛాయ్ తీసుకొస్తానని చెప్తాడు. తర్వాత ఆ బాక్స్ తీసుకొని ఒక టేబుల్ మీద అయితే కూర్చొని ఆ మార్కెట్ లో ఉన్న ఈ వ్యక్తి అయితే ఆ బాక్స్ అయితే లేపడతాడు. లేపట్టిన వెంటనే మొత్తం అల్కగా ఉండేసరికి డబ్బాను ఓపెన్ చేసరికి అయితే దాంట్లో ఒక పండే ఉంటుంది. దాన్ని చూసి ఆ అబ్బాయి అయితే చాలా షాక్ అవుతాడు. ఈ వ్యక్తి తర్వాత ఆ దొంగని ఏం చేశాడో తెలుసుకోమంది ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.